వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని దశమ స్కంధంలో మనం 86వ అధ్యాయంలోని మొదటి భాగంలో ఉన్నాం. అర్జునుడు ఒక యతి వేషంలో వచ్చి సుభద్రని తీసుకువెళ్ళడం ఇందులో చెప్పారు. రాజోవాచ బ్రహ్మన్ వేదితుమిచ్ఛామః స్పసారం రామకృష్ణయో యథోపయే మే విజయో యా మమాసీత్ పితామహి. పరీక్షిత్తు అడిగాడు, నాకు పూజ్యురాలు పితామహి అయిన సుభద్రాదేవి బలరామకృష్ణులకు అనుము చెల్లెలు. ఆమెను మహాత్ముడకు అర్జునుడు పరిణయమాడిన వృత్తాంతమును వినుటకు కుతూహలంగా ఉంది, దయతో చెప్పుకోవాలి. శుకౌవాచ అర్జునస్తీర్థయాత్రాయాం పర్యటన్నవనీం ప్రభు గత ప్రభాసమశృణోన్మాతులేయీం స ఆత్మన దుర్యోధనాయ రామస్తాం దాస్యతీతి న చాపరే తల్లిప్సుః స యతిర్భూత్వా తిదండీ ద్వారకామగాత్. శుక్లవారు అన్నారు, మహానుభావుడు అర్జునుడు తీర్థయాత్రా నిమిత్తముగా భూతలమును సంచరించుచు ప్రభాస తీర్థానికి చేరాడు. తన మేనమామయ్యకు వసుదేవుని యొక్క కూతురగు సుభద్రను బలరాముడు దుర్యోధనునకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాడు. అందులోకి వసుదేవుడు శ్రీకృష్ణుడు మున్నగవారు సుముఖులుగా లేరనియు ఆయన అక్కడ విన్నాడు. కానీ అర్జునుడు సుభద్రను పెళ్లియాడుటకు కుతూహలపడుతున్నాడు. బలరాముడు గుర్తింపకుండుటకై అతడు త్రిదండి యతి రూపమును దాల్చి ద్వారకకు చేరాడు. తత్ర వై వార్షికాన్ మాసానవాత్సీ స్వార్థ సాధకః పౌరైః సభాజితో భీష్మం రామేణ జానతా చ సహ ఏకదా గృహమానీయ ఆతిథ్యేన నివంత్యతం శ్రద్ధయోపహృతం వైక్ష్యం బలేన బుభుజే కిల సోపశ్యత్తత్ర మహతీం కన్యాం వీరమనోహరాన్ ప్రీత్యుత్ఫుల్లే క్షణస్తస్యాం భావక్షుబ్ధం మనోదధే. అర్జునుడు సుభద్రను పొందుడు కొరకై అతడు వర్షాకాలపు 4 మాసములు అక్కడే ఉన్నాడు. యతి రూపమునున్న వ్యక్తి అర్జునుడు అని తెలియక బలరాముడు అతడిని ఎంతో గౌరవిస్తూ వచ్చాడు. ఆయనను అనుసరించి పౌరులు అందరూ యతి రూపమునున్న ఆ పార్థుని మిగులు ఆదరించారు. యతి రూపమున ఉన్న అర్జునుడు ఒకనాడు బలరాముడు ఆతిథ్యమునకై ఆహ్వానించి తన గృహమునకు తీసుకుని వచ్చాడు. బలభద్రుడు భక్తి శ్రద్ధలతో సమర్పించిన భిక్షాన్నమును అతడు ప్రేమతో ఆరగించాడు. భిక్షను స్వీకరిస్తూ ఉన్నప్పుడు అర్జునుడు సుభద్రా కన్యను చూశాడు. ఆమె ధీరుల యొక్క మనస్సులను కూడా దోచుకొనగలిగిన చక్కని అందచందములు గలది. ఆమెను చూచినంతనే అర్జునుని కనులు సంతోషంతో వికసించాయి. వెంటనే ఆమెను చేపట్టవలన కాంక్ష అతనిలో ప్రబలమైనది. సాపితం చకమే వీక్ష్య నారీణాం హృదయంగమం హసంతి వ్రీడితాపాంగీ తన్యస్త హృదయేక్షణ తాం పరం సమనుధ్యాయన్నంతరం ప్రేప్సురర్జునః న లేభేషం భ్రమచ్చిత్తః కామేనాతిబలీయసా మహత్యాం దేవయాత్రాయాం రథస్థాం దుర్గనిర్గతాం జహారానుమతః పిత్రోః కృష్ణస్య చ మహారథః. వనితల యొక్క హృదయములను ఆకట్టుకున్నట్టు సౌందర్యమూర్తి అయిన అర్జునుని చూసి సుభద్ర కూడా
ఆయనపై మరులుగొన్నది. అంతటా ఆమె తన మనస్సును ఆయనకు అర్పించి చిరునవ్వులు చిందిస్తూ తన వలపు చూపులను ఆయనపై ప్రసరింపజేసింది. వలపు చూపులను ప్రసరింపజేసింది. అంతటా ఆమె తన మనస్సును ఆయనకు సమర్పించి చిరునవ్వులు చిందిస్తూ తన వలపు చూపులను ఆయనపై ప్రసరింపజేసింది. అప్పుడు ఆమె క్రీగంటి చూపులలో సిగ్గులు మొగ్గదొడిగాను. అంతటా అర్జునుని మనస్సులో అనుక్షణము సుభద్రయే మెదలసాగాను. అందువలన సుభద్రను పొందుటకై తగిన అవకాశం కొరకు అతను ఎదురు చూస్తున్నాడు. ఆమెపై గల బలమైన ప్రేమ కారణంగా అతని మనస్సులకు నిలకడ లేకుండా ఉన్నది. ఆ స్థితిలో అతనికి మనశ్శాంతి కరువై ఒకనాడు సుభద్రాదేవి దైవదర్శనమునకై రథమునందు ఆసీనురాలై ద్వారకానగర దుర్గము నుండి వెలుపలికి వచ్చింది. ఆ అదను చూసుకుని మహారథుడు విజయుడు దేవకీ వసుదేవుల అనుమతితో కృష్ణప్రభువు యొక్క ఆమోదముతో ఆమెను తన రథంపై చేర్చుకొని వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. అలా సూటిగా చేశాడు ఆ పని. రథస్థోధనురాధాయ శూరాంశ్చారుంధతో భటాన్ విద్రావ్యక్రోశతాం స్వానాం స్వభాగం మృగరాడివ తచ్చుత్వా క్షుభితో రామః పర్వణీవ మహార్ణవః గృహీతపాదకృష్ణేన సుహృద్భిశ్చాన్వశ్యామ్యత ప్రాహిణోత్పారిబర్హాణ్యమరవధ్వోర్ముదా బలః మహాధనోపస్కరే భరతాశ్వనరయోషితః. ఆ విషయమును గమనించిన శూరులు భటులు ఆయనను అడ్డగించారు. వెంటనే ఆ సవ్యసాచి తన ధనుస్సును చేబూని వారి అందరినీ దెబ్బతీసి పారద్రోలాడు. సుభద్ర కొరకై ఆ బంధువులు ఎల్లరూ గగ్గోలు పెట్టసాగారు. అప్పుడు సింహము తన భాగమైన ఆహారమును వలె అర్జునుడు సుభద్రను తీసుకుని వెళ్ళిపోతున్నాడు రథం మీద. అర్జునుడు సుభద్రను తీసుకుని వెళ్ళిన మాట చెవినబడినంతనే బలరాముని మనస్సు పూర్ణిమ నాటి సముద్రుని వలె క్షోభకు గురి అయ్యింది. ఒక్కసారి ఎంత పనిచేశాడు రావీడు అనుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడును బంధుమిత్రులను ఆయన పాదములను పట్టుకుని వేడుకొనగా ఆయన శాంతించాడు. మనసు కుదుటపడిన తరువాత బలరాముడు ఆ వధూవరులకు అమూల్యములైన వస్త్రాభరణములను వలసిన సామగ్రిని చతురంగ బలమును దాసీజనులను కానుకలుగా పంపించేశాడు. సుభద్ర అర్జునుల వివాహం. శ్రీ శుకౌవాచ కృష్ణస్యాసి ద్విజశ్రేష్ఠః సుతదేవ ఇతి శ్రుతః కృష్ణైకభక్త్యా పూర్ణార్థశాంత కవిరలం పటః. ఇప్పుడు వారు అన్నారు, రాజా, విదేహ దేశమునకు రాజధాని అయిన మిథిలా నగరమునందు శృతదేవుడు అని ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. మిథిల విఖ్యాతి వహించిన ఆ విప్రులకు శ్రీకృష్ణునిపై గల భక్తి అపారమైనది. కృష్ణభక్తి ప్రభావమున అతడు పరిపూర్ణ మనోరథుడైనాడు. స ఉవాస విదేహేషు మిథిలాయాం గృహాశ్రమే అనీహయాగతాః నిర్వర్తితనజక్రియః యాత్రామాత్రం స్వహృదైవాదుపనమత్యుత నాధికం తావతా తుష్టః క్రియాశ్చక్రే యథోచిత. ప్రశాంత చిత్తుడైన భూసురోత్తముడు ఎట్టి మనోవికారములను లేనివాడు. జ్ఞాని. అతడు గృహస్థాశ్రమమునందున్నను ధనమునకై వెంపరలాడక లభించిన దానితో తృప్తిపడుతూ తన జీవితాన్ని గడుపుతాడు. ప్రారబ్ధం వలన ఆయనకు ప్రతిదినము జీవనయాత్రకు తగినంత మాత్రమే ధనం లభిస్తూ ఉండే సమానం. దాని తోడని అతడు తృప్తి చెంది వర్ణాశ్రమోచితములైన తన కర్తవ్య కర్మములను సముచిత రీతిలో ఆచరిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.